ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే గత 15-20 రోజులుగా మీడియా ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక 100 కోట్లు వసూలు చేసిన పేరుతో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేయడానికి తీసుకున్న డబ్బులు ఏదైతే 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఒక బోగస్ కంపెనీలో పెట్టి ఇలా వాళ్ళకు ఏదో చేస్తున్నామని చెప్పి చూపించి ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. అదే విషయం మీద సైబరాబాద్ ఈఓడబ్ల్యూ సంబంధించినటువంటి ఏజెన్సీ దీని మీద కేసు నమోదు చేసి ఏవన్గా రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి అదేవిధంగా తదితరుల మీద కేసు నమోదు చేసింది. ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఒక అడ్వకేటు ఏదైతే ఇవాళ ఈ ఇష్యూ మొత్తం కూడా సింగర్ మంగ్లీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడని చెప్పి ఇవాళ వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే ఇవాళ మేము గిరిజన సంఘాలుగా ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం. నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నా శిక్ష పడాల్సిందే. బాధితులకు ఏదైతే వాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ అండగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అది న్యాయపరంగా కావచ్చు, ఇంకే విధమైన కావచ్చు. అదేవిధంగా సంబంధం లేని వ్యక్తుల్ని వార్తల్లోకి తీసుకొచ్చి వాళ్ళని వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉన్నదో, మానసిక క్షోభ చేసేటువంటి విధానం ఉన్నదో అది తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. A5గా ఈరోజు మంగ్లీ గారు ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్లు తెలుస్తాయి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఇవాళ కావాలని కొంతమంది వ్యక్తులు నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము చెప్తా ఉన్నాం, బాధితులకు నిజంగా న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళు తప్పు చేసిన దానికి మనం ఎవిడెన్స్ కనుక పోలీసులకు ఇస్తే, న్యాయస్థానాలకు ఇస్తే ఆ విధంగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది జరగాలని చెప్తా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా వాళ్ళ పేరు తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్న దానికి ఇవాళ మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విచారణ పూర్తి కాలేదు, నేరం పూర్తి కాలేదు, అప్పుడే అవకాశాలు ఇవ్వద్దు, చిత్రసీమ నుంచే బహిష్కరించాలి అనే విధానం ఎందుకు? ఇలా నిజంగా తప్పు చేసినట్టు ఉంటే న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీసులు తెలుస్తారు. మీ దగ్గర ఆధారం ఉంటే ఇవ్వమని చెప్తున్నాం. దానికోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బాధితులందరూ కూడా దాదాపు 80%, 90% గిరిజనులు ఉన్నారు. ఇలా వాళ్ళు భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. ఇలా ఇష్యూ ఏం జరుగుతున్నది మనమే మాట్లాడుతూ ఉన్నాం. బాధితుల దగ్గర నిజంగా మంగ్లీ డబ్బులు తీసుకుందా, వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడా తీసుకురండి. మనం వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మేమందరం కూర్చొని ఇలా డబ్బులు వసూలు చేపిస్తాం. బరాబర్ వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. అది జరగకుండా ఇలా ఇంకా వాళ్ళ పేరుని తీసుకురావడానికి గల కారణం ఏంది? ఇలా ఏమని మధు క్లియర్గా చెప్పిండు, మీరందరూ కూడా చూసారు, మీరందరూ కూడా విన్నారు. ఇలా నేను హేమకాంత్ రెడ్డి కలిసి వసూలు చేసినాం, మేము ఇలా కంపెనీలు పెట్టినాం, మేము మోసం చేసినామని చెప్పారు. మంగ్లీకి సంబంధం లేదని చెప్పారు. ఇలా డీసీపీ గారు ఏమన్నారు? వాళ్ళ పేర్లు ఇప్పటివరకు రాలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు మేము ముందు ఉంచుతామని చెప్పారు. ఇలా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మంగ్లీ కావచ్చు, A5గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు ఇలా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఇలా వాళ్ళు సహకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేవుతో సంబంధం లేదని చెప్తా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇలా తీసుకొచ్చి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇలా బంజారా బిడ్డ కాబట్టి సపోర్టు లేకుంటే ఇంకో మోసం చేసింది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మోసపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం. ఇలా ఎవరు మోసం చేసిరు, ఎందుకు మోసం చేసిరు దాని గురించి మనం మాట్లాడాలి. ఇలా మీడియా దాని గురించి చూపించాలని చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా తప్పు చేసిన వాళ్ళని దోషులను నిలబెడదాం. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏ విధంగా ప్రజలకు అవేర్నెస్ చేయాలనో దాని గురించి మాట్లాడదాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గిరిజన సంఘాలుగా ఇలా మేము ఇలా బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు మంగ్లీకి సపోర్ట్గా మాట్లాడతామని చెప్పి ఇలా ఇష్టం ఉన్నట్టు రాస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఉంది, దాంట్లో ఉన్నాయి. ఇంకా మా ఛానల్స్ కూడా చాలా మంది తీసుకొని పెట్టినటువంటి 4 నిమిషాలు మాట్లాడినాం, ఇంకో 2 నిమిషాలు మాట్లాడారు, 1 నిమిషం అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఏది కూడా మేము తీయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇలా గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో పేడ్ బ్యాచ్ ఇలా మంగ్లీ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మీడియా సమావేశం పెట్టిరని మాట్లాడుతూ ఉన్నారు. మేము త్యాగం చేసినాం, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇలా మా జీవితాన్ని పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి ఈ జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు మేమందరం. ఇలా ఊరికే రాలే. ఇలా ఇష్యూ డైవర్ట్ కోసం ఇలా మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అని పక్కన పెట్టి ఇలా గిరిజన సంఘాలు అని చెప్పి
ఇంకో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పి. మాకు బాధ అనిపించదా? మేము కదా కొట్లాడింది ఇన్ని సంవత్సరాలుగా. ఇలా అలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలా ఇష్యూ మొత్తం కూడా డైవర్ట్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని ఇలా మేము సూటిగా వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, న్యాయస్థానంలో మీ అడ్వకేట్ ద్వారా కొట్లాడండి. ఇలా ఖచ్చితంగా బాధితుల న్యాయం జరిగేంత వరకు మేమండగా ఉంటాం. తప్పు చేసింది మంగ్లీ కావచ్చు, వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని ముందు మన దోషులు నిలబెడదాం. ఇప్పుడుగా ఆల్రెడీ దానికి ఆ పులి స్టాప్ పెట్టడం కోసమే ఇలా అన్ని గిరిజన సంఘాలుగా మేము ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇలా ఇది గిరిజన పంచాయతీ కాదు, ఒక 100 కోట్లో 1000 కోట్లో ఇంకేమన్నా కోట్లో ఒక స్కామ్ అనేది జరిగినప్పుడు వాళ్ళకు ఇలా న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్ తెలుస్తాయి. దానికి ఇలా గిరిజన మధ్య పంచాయతీ గిరిజన మధ్య కాదు ఇది. దాంట్లో ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలామంది ఉన్నారు. ఇలా ఒక కులాన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇలా మంగ్లీని కేవలం మేము ఆదరించలే, ఇలా సమాజం మొత్తం కూడా ఆదరించింది. జానపద పాటలు పాడలే, ఇలా సినిమా సాంగ్స్ పాడలే, దాన్ని మనమందరం ఆదరించినాం కదా. ఇలా కేవలం ఏదో మాకే ఎందుకు అంటగడతా ఉన్నారు? మీరు కూడా మాట్లాడాలి. మాకెంత బాధ్యత, మనందరూ కూడా అంత బాధ్యత ఉన్నది. వాస్తవాన్ని మాట్లాడదాం, నిజాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ఆల్రెడీ గతంలోనే నల్గొండలో చాలా కేసులున్నాయి వాళ్ళ మీద. బాలాజీ నాయక్ అనే వ్యక్తి అరెస్ట్ అయినాడు. ఇలా ఇది కొత్తదేం కాదు. సో ప్రజలందరూ కూడా ఈ విధంగా మోసపోతున్నారు. ఇలా వాళ్ళు చూపించినటువంటి అధిక వడ్డీ ఆశతోని దానికోసము మనం అందరం కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మన మీద. సో ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య రీజన్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేంత వరకు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరగతిన విచారణ పూర్తి చేసి తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టు, బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇప్పించేంత వరకు కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు 75% దాదాపు వీళ్ళే ఉన్నారు, బంజారా గిరిజన బిడ్డలే. ఎందుకు ఈ గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విడిపోయినారు? బాధితులు ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు, ఎందుకు ఒకతాటిపై బాధితుల పక్షం నిలబడతలేరు? వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలంటే మేము కూడా బాధితులకు న్యాయం జరగాలి. ఎవరు కూడా ఇంకో లైన్ ఏం తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ 2 జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఎవరికైతే నిజంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అనవసరమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అంటున్నాం. నిజంగా సంబంధం ఉంటే బయట పెడదాం. సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇష్యూని మొత్తం ఎందుకు డైవర్ట్ చేయడం? వర్గాల వారిగా మీరు విడిపోయి మీరు ఎందుకు బాధితుల పక్షాన నిలబడుతున్నారు అనేది క్వశ్చన్. మీరు బాధితులకు అన్యాయం జరగబోతుంది మీరు విడిపోవడం వల్ల అనేది ఒక ప్రశ్న, భయంకరమైన ప్రశ్న. మా బాధ కూడా అదే అన్న, మేము అదే బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తలేరు, బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తలేరు. బాధితులందరూ కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినటువంటి విషయం ఏంటంటే మంగ్లీ మా వెనక ఉందని చెప్పింది కాబట్టి బాధితులందరూ కూడా మా వెనక మంగ్లీ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ రమావత్ మధుకి మంగ్లీకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తా ఉన్నాయి, మేము కూడా చూసినాం. వాళ్ళ తమ్ముతో ఆఫీస్ ఓపెనింగ్ చూసినాం, అదేవిధంగా వాళ్ళ ఇంటికి పోయినటువంటి ఫోటోగ్రాఫ్లు చూసినాం. ఇంకా వేరే ఎలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ ఇంకేమైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే చూపిస్తే మేము ఖచ్చితంగా శిక్ష. సంబంధం సెలబ్రిటీ అంటే ఎలాంటి సంబంధం మీద అంటే వ్యాపార సంబంధాలు అంటున్నారా, లావాదేవీలు అంటున్నారా? ఫ్రెండ్షిప్ కావచ్చు. అంటే ఇప్పుడు సంబంధం మీన్స్ అన్న నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే అక్కడ కలిసినాం అనుకో, దాని ఇష్యూ అయినప్పుడు సంబంధం మంగ్లీకి ఒకటే వాడు చెప్పండి, సంబంధం ఉందా లేదా? ఏ రకమైన సంబంధాలు అంటారు మీరు? నేను అదే అడుగుతున్నాను. ఏ రకమైన వ్యాపార సంబంధాలు అలాంటి అదే మధు సంతోష్ అదే మధు ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో ఆయన క్లియర్గా చెప్పిండు, నేను హిమకాంత్ రెడ్డి కలిసి చేసినాం, మా ఈ జరిగినటువంటి దాంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, వెరీ క్లియర్గా చెప్పిండు. ఇక మనం దాని గురించి మాట్లాడి అది కాదు, ఈ ఫస్ట్ విషయాన్ని చెప్పండి. మంగ్లీ గారికి రమావత్ మధుకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫ్రెండ్షిప్ పరిచయానికి ఇప్పుడు లావాదేవీలో నేనేమంటున్నా బ్రదర్, సెలబ్రిటీ హోదాలో ఫోటో దిగడం వేరు. ఆయన క్లియర్ గా మేము చేసినటువంటి తప్పులో సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని నిర్ధారించడానికి మనం ఎవరు ఇంకా చెప్పిస్తున్నాం లేదు. ఓకే, నేను ఏమంటున్నా,
ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఫోటో దిగిన సంబంధమే అనుకోవచ్చా, లేదంటే లావాదేవీలు కావచ్చు, లేదంటే రిలేషన్ కావచ్చు అనుకోవచ్చా? ఓన్లీ ఫోటోకి సంబంధించిందే తప్ప సెలబ్రిటీ సంబంధించిందే కానీ లావాదేవీలు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవాలు ఓకే, ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఫోటో సంబంధం అని చెప్తా ఉన్నారు. ఓకే, మంగ్లీ ఏదైతే బర్త్డే ఫంక్షన్ పెట్టినప్పుడు రమావతు మధుకి ఏం సంబంధం? ఓన్లీ ఒక ఫ్యాన్ కదా, అయినా ఫ్యాన్ గా సంబంధం ఉన్న వ్యక్తికి మంగ్లీ గారు ఏం చెప్పారు అప్పుడు? ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్తో నేను బర్త్డే పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు. అలాంటి రమావతు మధుకి మంగ్లీ బర్త్డే పార్టీలో ఎలాంటి రిలేషన్ లేనిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనిది, ఓన్లీ ఒక ఫ్యాన్ గా ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనుకోవచ్చు? వేరే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కడే చేసుకోడు కదా, ఒక్కొక్క వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో ఇంకా వేరే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా రావచ్చు తప్ప మంగ్లే పిలిచింది మంగ్లే అని చెప్పింది ఏంటంటే ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు నా బర్త్డే ఫంక్షన్ లో. మరి రమావతు మధు ఏ విధమైన ఫ్యామిలీ, ఏ విధమైన ఫ్యామిలీ అన్న నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మనం మాట్లాడుతుంటే వాస్తవ లావాదేవీల్లో సంబంధించినటువంటి అవి ఎంత డిస్కషన్ పక్క పోతుంది. లేదు పక్కకు పోదు. అయితే నేను చెప్తున్నా అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏమన్నా ఉంటాయి, అలాంటిది ఖచ్చితంగా దానికి సంబంధించింది ఏమైనా ఉంటే ఆల్రెడీ కేసు నమోదైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అది వాస్తవాలు ఏందో వాళ్ళు తెలుస్తారు. దాని తర్వాత నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది. అదే మేము చెప్తున్నాం. ఏ సంబంధం ఏ విధంగా న్యాయం జరగాలి అనేది మనం మాట్లాడదాం. తప్పు చేసింది ఎవరైనా కావచ్చు, నష్టపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం, ఇంత జరుగుతా ఉన్నది కదా. మరి ఇంత మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు బాధితులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు ఇన్ని రోజులు. మరి మంగ్లీ గారు ఒక 20 days వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆమెకు సంబంధమే లేదు. రమావతు మధుకు మంగ్లీ గారికి లావాదేవీ సంబంధాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేసింది. అంటే ఎవరైతే బాధితులు కూడా చెప్పారు. మరి మంగ్లీ గారికి ఏ సంబంధం లేనప్పుడు రమావతు మధు అనే వ్యక్తి చెప్పిండు, అతను ఫోటోలు దిగిండు, ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ చెప్పారని బాధితులు చెప్పారు కదా. మరి ఆ టైంలో రమావతు మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టాలి, బాధ్యత కూడా ఉంది. నేను చెప్తున్నాను అది కూడా ఎందుకు పెట్టలేదు? పెట్టాలి అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరి మీద అలిగేషన్స్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఇలా నిజంగా వాళ్ళు వ్యాపారం చేసి ఇంకెవరు చూపించారు కాబట్టి అలాంటి అలిగేషన్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. బరాబర్ వాళ్ళిద్దరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద మా పేరు పెట్టుకుని ఇలా ఇన్ని కోట్లు వసూలు చేసారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అవన్నీ అవాస్తవాలని చెప్పి నిరూపణ చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ రోజు మంగ్లీ గారి మౌనమే మంగ్లీ గారికి సంబంధాలు ఉన్నాయని సంబంధాలు అంటగట్టిరని ఎందుకు అనకూడదు? సో అలాంటి కేసు అయింది. ఇప్పుడు అన్న నేనేమంటున్నా, ఆల్రెడీ 2 సార్లు ఆమె వివరించే ప్రయత్నం చేసింది. నేనేమంటున్నా, ఏదైతే ఆల్రెడీ కేసులో 2 సార్లు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కేసుకు ఆమె సంబంధం ఏంది, అసలు ఏంది దీనికి సంబంధించిందని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడు చేసింది? కేసు పెట్టినటువంటి ఎవరు సుబ్బు అడ్వకేట్ ఎప్పుడైతే పంజాగుట్ కేసు లో ఆ బ్రీత్ టెస్ట్ ఎప్పుడైతే చేసారో అప్పుడు జరిగిన సంఘటన. అంతకన్నా ముందు ఎందుకు నాకు సంబంధం లేదు ఇది అని అంతకన్నా ముందు సుబ్బు కూడా అన్నారు. సుబ్బు లాయర్ ఎవరైతే ఉన్నారో సంబంధం లేనప్పుడు ఎవరైతే రమావతు మధు ఉన్నాడో మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మధు మీద నేను కేసు పెడతా, ఇంకోటి నేను బాధితుల పక్షాన ఉంటాని మంగ్లీ అంటే నేను మంగ్లీ పేరు ఎక్కడ రానియమని కూడా చెప్పారు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ గారికి పర్సనల్ గొడవలు కావచ్చు, పర్సనల్ ఎలిగేషన్స్ ఏం లేవు. బాధితులు ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఎవిడెన్స్ పెట్టుకునే రమావతు ఎవరైతే సుబ్బు గారు అడగడం జరిగింది. ఇక్కడ మేజర్ మిస్టేక్ మంగ్లీ గారిది ఉందా, సుబ్బు గారిది ఉందా? ఒక బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతగా ఆయన చేసిండు. పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ పేరు వస్తా ఉన్నది, మీ బ్రదర్ పేరు వస్తా ఉన్నది, మరి ఇది వాస్తవమా కాదా అని చెప్పి తెలిసేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు. ఒకవేళ లేనప్పుడు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీరు బాధితుల పక్షాన కొట్టండి అన్నాడు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా మీకు సంబంధం లేకపోతే మీ పేరు వాడుకొని వాళ్ళ వ్యాపారం చేసి ఉంటే, డబ్బులు వసూలు చేసి ఉంటే, ఇవాళ దానికి మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దానికి మీరు ముందుకు రావాలి. నిజంగా మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు ఆమె నిరూపణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మంగ్లీ గారికి ఉంది కదా? ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో విషయం, పదే అండ్ మన తెలుగు వెలుగు రఘు సో కాల్ జర్నలిస్టులు, సో కాల్ ఛానల్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే మన తొలి వెలుగు రగన్న కానీ ఇంకా సో కాల్డ్ జర్నలిస్టులు కానీ మంగ్లీ గారికి వ్యతిరేకంగా చేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు?
వ్యతిరేకం అనేది ఏం లేదు. నేను కూడా రగన్న చూసినా నేను. సరే వాళ్ళు ఇంకో వారు తీసుకున్నటువంటి పేరుకి నేను దాని బాధ్యత వహించలేను. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా నేను చూసిన అన్నది. సో ఆయన విషయం లెక్క మాట్లాడతాం. మీకు సంబంధం లేకపోతే ఈ ఫోటోలు ఏంది, ఈ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు ఎందుకు వచ్చా ఉన్నారు, మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలే ఆయన కూడా ఆ రోజు మార్నింగ్ న్యూస్లో అడిగిండు. అవే ప్రశ్నలు అడిగిండు. మీరు నిజంగా పోలీసులకు మీరు సహకరించండి, వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తాయి. నిజంగా మీరు తప్పు చేసి ఉంటే మీరు దానికి సంబంధించి చేయాలని చెప్పిండు. ఈ ఇష్యూ వచ్చినాక మంగ్లీ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రమావతి మాది ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. మరి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. దీన్ని బట్టే కదా మీడియా వార్తలు. దాని మీద ఏం చెప్తారు? ఇంకో చెప్పండి అన్న. మేడం చెప్పింది ఆ రోజు ఆమె మాట్లాడినటువంటి ఏవి అంటే ఏ విధంగా తెలుసు ఏ విధంగా తెలియదు అనే విషయంలో ఏ విధంగా మాట్లాడిందని ఆమె అడిగి తెలుస్తుంది. తర్వాత తెలియదు, అతన్ని నేను చూడలేదు, నేను కలవలేదన్న. అంటే ఎందుకు మాట్లాడింది? అది దానికి సంబంధించి మేడం మేము క్లియర్ గా బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. ఆమె మాట్లాడిన స్టేట్మెంట్ కి నేను వకాలత్ పుచ్చుకొని మాట్లాడాలని నేను మంగళ పక్షాన ఎవరు అన్నారు? మంగళ పక్షాన ఎందుకు ఎక్కడ మాట్లాడలే. బాధితుల పక్షాన నేను మంగళ తప్పు చేస్తే కోర్టు కూడా మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నేను అదే అంటున్నా అన్న మీరు ఇందాక అడుగుతున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను బాధితుల తరపున క్లియర్ గా చెప్తుండు. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే మేము మరి ఆమె ఎక్కడ దాకా శిక్ష పడేదాకా మేము ఊరుకోమని అంటున్నాం. నిజాలు తేలక ముందే మీరు సంపత్ నాయక్ పేరు అడుగుతున్నారు, మంగ్లీ పక్షాన పెట్టారా అని అడుగుతున్నారు. అదే అంటున్నా. మీరు అడగండి. ఇంకో విషయము సరే ఎందుకు లేవు 10 ఛానల్ వచ్చినాయి, 10 తలో చెప్పాను జైపాలన్న మీరు ఆగండి. నేనేమన్నా తప్పు మీరు ఆగండి. నేనేమంటున్నా అన్నట్టుగానే ఇక్కడ చాలా లాజికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంగ్లీ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు, మంగ్లీ గారి నిజాలు తెలియకుండా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అనేది మీ ఇంటెన్షన్. ఓకే, నేను దానికి ఏమంటా ఉన్నా, ఇదే సుబ్బు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో మంగ్లీ గారు బయటకు వచ్చి నిజంగానే రమావతి మధు అనేటోడు నాకు క్యాజువల్ గా పరిచయము, కానీ ఈ విషయంలో నాకు సంబంధం లేదు అనే విషయాలు చెప్పుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేదంటారా? ఇప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు అంటే రావాల్సినటువంటి టైంలో ఎందుకు వచ్చింది రాలేదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంబంధం లేదు. ఎందుకనంటే నిజంగా తప్పు చేసిందా తప్పు చేయలేదా, నిజంగా ఆ టైంలో రావాల్సిందా రావాలకూడదా అనేది ఆమె నిజంగా బయటకు వస్తాయి వాస్తవాలు ఏంది. అప్పుడు ఆమె తప్పు చేసి ఉంటే రేపు తెలుస్తుంది కదా. ఓకే ఓకే, మంగ్లీ గారు ఏ తప్పు చేయలేదు, మీరు అన్నట్టుగా తప్పు లేదు మంగ్లీ గారు. నేను తప్పు లేదు అనట్లేదు. సంపత్ నాయక్ కు ఫోన్ చేసి నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఫాస్ట్ గా మాట్లాడని ఎందుకు చెప్పింది అన్న? మళ్ళీ మీరు ఒక ఇద్దరు మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కి మొన్న మాట్లాడిన సంపత్ నాయక్ ఏంటి అదే కదా మాట్లాడింది కదా. దానికి మనకే సంబంధం అన్న, మనకు సంబంధం లేదు. బాధితుల పక్షాన మాట్లాడుతున్నాము. మంగ్లీ గారి పైన చేస్తున్న ఆరోపణలు కోర్టు పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. నిజ నిర్ధారణ ఎవరైతే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్నాయి. లేనిపోని ఆరోపణలు చేయకండి. ఆరోపణలు ఎక్కడ చేసినా అడుగుతున్నాం. రాష్ట్రంలో బంజారా సంఘం అనేది ఒక్కలే లేరు, లేకుంటే ఎవరు సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు రాష్ట్ర అధ్యక్షులు లేరు. రైట్ ఆర్ రాంగ్? మీ దగ్గరకు వచ్చే బాధితులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెడతారు. మీకే ఎలాగ వచ్చిర్రో వాళ్ళ కాడికి కూడా వాళ్ళకి అలాగే మీరు బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. బాధితుల పక్షాన అడ్వకేట్ వకాల్తా తీసుకొని వాళ్ళ తరఫున పిటిషన్ వేసిరు. మీరు సుబ్బు గారిని కలిసేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా, ఎప్పుడైనా మాట్లాడిరా? మాకు సంబంధం మీరు బాధితుల పక్షాన ఉన్నారు కదా, మీరు మీ యొక్క వంతుగా సుబ్బు గారిని కలిసి మీరు కూడా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు మంగ్లీకి పక్షాన మాట్లాడుతుంటారు, మంగ్లీని కలిసామా?
అది మీరు వేరే ఇవ్వాలి. వేరే అడ్వకేట్లు నేను అదే అంటున్నా. కేసు సంబంధించి వేరే అడ్వకేట్ మాట్లాడుతున్నారు. మేము అదే అంటున్నాం. మంగ్లీని కలిసామా? కాదు ఇప్పుడు సుబ్బు అనే వ్యక్తి ఒక్కడే లాయరా వేరే వేరే అరే ఉంటే మేము చేస్తాం, మేము కూడా మాట్లాడతాం కదా. చెప్పండి అన్న. మీరు ఫైనల్ ఏం చెప్పాలంటే ఏడు ఇవ్వరు, ఏడు ఇవ్వరు. మీరు చెప్పండి ఏం చెప్పాలని చెప్పండి. ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పండి. కుంభకోణం జరిగిందో నిజమైనటువంటి బాధితులకు మోసపోయిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడతాం, వాళ్ళ తోడుగా ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి దాంట్లో ఇప్పించే దాంట్లో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేస్గా గిరిజన సంఘాలుగా అండగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేరు చెప్పుకొని ఇలా ఇంకా ఏదో ఆరోపణలు చేస్తే ఇంకా మీడియాలో మేము కనపడతాం, ఇంకేదో అని చెప్పి ఒక దుర్బుద్ధితోని ఇలా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, మీ దగ్గర ఆధారం తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో న్యాయస్థానంలో కొట్లాడండి. దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా వాళ్ళకి శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది, బాధితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.